Hi friends, welcome to my YouTube channel Science for Railways. Last time మనం బేసిక్ ఎలక్ట్రిసిటీలో భాగంగా పార్ట్ 1 అదే విధంగా పార్ట్ 2 వీడియోస్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు పార్ట్ 3 ఏమైతే మిస్ అయిన కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పార్ట్ 3 అన్నమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయిద్దో అప్పుడే నేను పీడిఎఫ్ కంప్లీట్ అయితే నేను చూస్తాను. అప్పుడు మీరందరూ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా నాతో ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే తప్పనిసరిగా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇంకా పూర్తవ్వలేదు, పూర్తవంగానే చెబుతాను. ఓకేనా? ఇక మిగిలిపోయిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా క్లియర్గా డిస్కస్ చేసి మీకు ఒక ఫుల్ లెంత్ వీడియోని నేను కంప్లీట్గా అందిస్తాను. లాస్ట్ వీడియోలో అయితే ఫస్ట్లో 1 hour 46 minutes మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 1 hour 10 minutes అనమాట. అటు ఇటుగా 3 hours, ఇప్పటి వరకు 3 hours మాట్లాడుకున్నాం. ఇంకా ఉంది, ఇంకా కూడా అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా అయిన తర్వాత సో నేను ఆ పీడిఎఫ్ని మీకు అందజేస్తాను. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా బుక్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా టాపిక్స్లోకి వెళ్దాం. లాస్ట్ టైం కేసీఎల్లో ఎలా ప్రాబ్లమ్స్ చేయాలి, కరెంట్ డివిజన్ రూల్, వోల్టేజ్ డివిజన్ రూల్ ఎలా సాల్వ్ చేయాలి అన్న విషయాలను మీతో క్లియర్గా చెప్పాను. ఈరోజు కేవీఎల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? కేవీఎల్ మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, డిటర్మైన్ V3 అండ్ V1 ఇన్ ద సర్క్యూట్. ఒక సర్క్యూట్ అనేది మనకిచ్చి V3 V1 వోల్టేజెస్ అడుగుతూ ఉంటాడనమాట. ఆ సర్క్యూట్ ఎలా ఉండిద్ది అంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇదేమో 24 volts. నెక్స్ట్ ఇది ప్లస్, ఇది మైనస్, ఇక్కడేమో V1, ఇది ప్లస్, ఇది మైనస్, ఇక్కడేమో V2, ఇది ప్లస్, ఇది మైనస్, ఇక్కడేమో V3. ఇలా వస్తే ఇది ప్లస్, ఇది మైనస్, ఇక్కడేమో 10 volts. నెక్స్ట్ ఇక్కడ కూడా సాల్వ్ చేస్తే ఇది మైనస్ ప్లస్, ఇది 12 volts అనమాట. ఇది మన సర్క్యూట్లో నోట్స్ ఫిక్స్ చేస్తున్నాను. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి అనమాట. ఇలా మనకి సర్క్యూట్ ఇచ్చి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాడు. చూడండి, ఓకేనా? ఇదేమో V2, ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ని V2 అంటారు. ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ని V1 అనాలి. దీని దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ని V3 అనాలి. ఇదేమో 3 వోల్టేజ్ సోర్స్ అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా సాల్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్, వోల్టేజ్ అనేది ప్యారల్లో ఎలా ఉండిద్ది? కరెంట్ సిరీస్లో సేమ్గా ఉన్నట్టు వోల్టేజ్ ప్యారల్లో సేమ్గా ఉండిద్ది. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇవి రెండు ఎలాగున్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది. కరెంట్ ఎక్కడైతే డివైడ్ అవుతుందో ఆ రెండు ఎలా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. ప్యారలల్లో వోల్టేజెస్ అన్ని ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి అని మాట్లాడుకున్నాం. కాబట్టి V3 = 10 volts అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉండే వోల్టేజే ఈ వోల్టేజ్ అనమాట. సో ఈ V3 రెసిస్టర్, ద రెసిస్టర్ దగ్గర ఉన్న V3 వోల్టేజ్ అనేది ఎగ్జాక్ట్గా 10 voltsకి ఈక్వల్గా ఉండిద్ది. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు మిగతా వాటికి మనం లూప్స్ అప్లై చేయాలి. ఇదిగోండి, ఇదొక లూపు, ఇదిగోండి ఇదొక లూపు. ఎప్పుడు కూడా కేవీఎల్ అనేది ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ అప్లై చేయాలి. వోల్టేజెస్ అన్ని ఇప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి అని మనం మాట్లాడుకున్నాం కదా, అలా చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇన్ ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్లో ఇప్పుడు నేను లూప్లో ఇదిగోండి ఏబిసి ట్రయాంగిల్ అంటే ఇదనమాట. ఓకేనా? యాక్చువల్గా ఆ రెసిస్టర్ని ఇలా గీయాలి, ఏకి దగ్గరలో గీయాలి, నేను పక్క గీసాను. ఇది ఏబిసి అనమాట. ఈ ఏబిసి ట్రయాంగిల్ ఇప్పుడు మన వోల్టేజ్ లూప్, దాని ప్రకారంగా ఈక్వేషన్ రాయాలి. చూడండి, ఇటువైపు నుంచి వెళ్దాం, ఇలా తిరుగుదాం అనమాట. ఇక్కడేమో ఉంది, ఎటు నుంచి స్టార్ట్ అయ్యా? మైనస్ నుంచి. -12 volts. ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళా ప్లస్ V2, ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చా ప్లస్ V3. అంతే కదా? -12 ప్లస్ V2 ప్లస్ V3.
అంతే కదా వేసుకోవాల్సింది. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ వేసుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఓకేనా? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడా మైనస్ ఇచ్చాడా అనేది మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. అలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకున్నాం అనుకో ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, ఫస్ట్ -12 volts, నెక్స్ట్ ప్లస్ V2, నెక్స్ట్ ప్లస్ V3 ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ V3 ఎంత 10 volts అని తెలుసు. సో -12 ప్లస్ V2 ప్లస్ 10 ఈక్వల్ టు 0. -12 ప్లస్ 10 ఎంత అయింది, -2 అయింది. -2 ప్లస్ V2 ఈక్వల్ టు 0. -2 ఈక్వల్ టు -V2, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేశాను. అప్పుడు నాకు V2 ఎంత వచ్చింది, 2 volts వచ్చింది. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఇది మైనస్, ఇటు పక్క నుంచి వెళ్తే ప్లస్, ఇటు పక్క నుంచి వెళ్తే ప్లస్. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా, క్లారిటీ ఉంది కదా మీకు. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో ట్రయాంగిల్ వేద్దాం. ఏంటది, ఏడిసి ట్రయాంగిల్. ఇన్ ఏడిసి ట్రయాంగిల్, ఇన్ ఏడిసి ట్రయాంగిల్. ఇప్పుడు లూప్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏడిసి ట్రయాంగిల్లో చూస్తే ఇదిగోండి, ఇక్కడి నుంచి వెళ్ళామనుకో -24, మైనస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. -24 ఇలా వెళ్ళా, ప్లస్ V1. ఓకేనా? ఇలా వస్తే -V2. ఎందుకు ఇలా వెళ్తే ప్లస్ ప్లస్ వచ్చింది ఫస్ట్, ఇలా వస్తే మైనస్ వచ్చింది కదా. సో -24 ప్లస్ V1 -V2. సేమ్ ఆ లూప్లో ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి, రాసుకోవడమే అనమాట. -24 ప్లస్ V1 -V2 ఈక్వల్ టు 0. సో మనకి V1 ఎంత వచ్చింది, రాలేదు. V2 ఎంత, 2 volts. -24 ప్లస్ V1 -2 ఈక్వల్ టు 0. సో -24 -2 ప్లస్ V1 ఈక్వల్ టు 0. -26 ప్లస్ V1 ఈక్వల్ టు 0. -26 ఈక్వల్ టు -V1, మైనస్ మైనస్ క్యాన్సిల్. V1 ఈక్వల్ టు V1 ఈక్వల్ టు 26 volts. మనల్ని V1 అండ్ V3 అడిగాడు క్వశ్చన్లో, అంతే కదా. ఇదిగోండి V1 V3 చూసారా? అలా చక్కగా సాల్వ్ చేయాలన్నమాట. ఏ లూప్ ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని చాలా అడుగుతూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి చేస్తే చాలా ఈజీగా అర్థమైపోయింది, లేకపోతే మీకు అర్థం కాదనమాట. ఓకేనా? చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇదేమో ఏ అనుకుందాం ఈరోజు ప్రాక్టీస్లో, ఇది బి అనే ప్రాబ్లం. ఓకేనా? చూడండి, సర్క్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఎగ్జామ్స్లో సర్క్యూట్స్ ఇస్తూ ఉంటాడు, లేదా చెబుతూ ఉంటాడు. 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి, ప్యారల్లో కనెక్ట్ అయినాయి అని చెబుతూ ఉంటాడు. దాని ఆధారంగా మనం చక్కగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గీసాడు అనుకోండి, ఇది గ్రౌండ్ అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ సింబల్ అలా ఉండిద్ది అనమాట. ఇదేమో 10 volts, ఇదేమో ప్లస్ మైనస్. ఓకేనా? ఇదేమో 2 ohms రెసిస్టర్, ఇదేమో 3 ohms రెసిస్టర్. నెక్స్ట్ ఇక్కడేమో 5 ohms రెసిస్టర్. ఇది కూడా గ్రౌండే అనమాట. ఈ పాయింట్ ఏమో ఏ, ఈ పాయింట్ ఏమో బి. ఓకేనా? ఇంక ఈ పాయింట్ ఏమో సి అనమాట. ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 2 గ్రౌండే కదా. ఇప్పుడు మనల్ని అడుగుతాడు ద వోల్టేజ్ అక్రాస్ V1. అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదిగోండి, ఇక్కడున్న వోల్టేజ్ అంతా V1, ఇక్కడున్న వోల్టేజ్ అంతా V2, ఇక్కడున్న వోల్టేజ్ అంతా V3. ఇలా మనం వోల్టేజెస్ అడుగుతాడు అనమాట. ఓకేనా? ఇలా సర్క్యూట్ ఇచ్చి వోల్టేజ్ కనుక్కోమన్నప్పుడు గమనించండి, ఈ 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు నేను చూడండి ఎలా రాస్తున్నాను సర్క్యూట్ని. 2 ohms, 3 ohms, 5 ohms ఇలా మార్చి రాసుకోవచ్చు కదా. 2 గ్రౌండ్కే కదా ఉన్నాయి, అందుకే రెండింటిని కలిపేస్తాను అనమాట. ఇదేమో 10 volts, ఇది 2 ohms, ఇది 3 ohms, ఇదేమో 5 ohms. 3 రెసిస్టర్లు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో వోల్టేజ్ ఈక్వల్ టు 10 volts, కరెంట్ ఎంతో మనకి తెలీదు, రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 సిరీస్లో ఉన్నాయి కదా. 5 3 8, 8 2 10. సో R ఈక్వల్ టు 10 ohms అనమాట. ఇప్పుడు నాకు V ఉంది, R ఉంది, నేనేం కొనుక్కోవచ్చు, I కనుక్కోవచ్చు. I ఈక్వల్ టు V బై R. V ఎంత, 10 volts, R ఎంత, 10. ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఈ సర్క్యూట్లో,
1 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంతే కదా. సిరీస్లో కరెంట్ ఎలా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది. అంటే 2 ఓమ్స్లోను, 3 ఓమ్స్లోను, 5 ఓమ్స్లోను అన్నిట్లోనూ వెళ్ళే కరెంట్ ఏంటి, సేమ్. ఇప్పుడు నేను వోల్టేజ్ డ్రాప్ కనుక్కోవాలి. ఇదిగోండి వోల్టేజ్ డ్రాప్ V1 ఈక్వల్ టు, అంతే కదా ఫార్ములా, V1 ఈక్వల్ టు I/R1. అంతే, I రాసుకోవాలి. I అనేది సేమ్ కదా, I ఎంత వచ్చింది 1, సారీ V ఈక్వల్ టు IR కదా, V1 ఈక్వల్ టు I ఇంటూ R1. నెక్స్ట్ V2 కనుక్కోవాలనుకోండి, V2 వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు I ఇంటూ R2. నెక్స్ట్ V3 ఈక్వల్ టు I ఇంటూ R3 అనమాట. ఎందుకు నేను ఆర్కి మార్చాను, వికి మార్చాను, ఐకి మార్చలేదంటే I అనేది కామన్, సిరీస్లో సేమ్గా ఉండేది కాబట్టి. ఇప్పుడు I ఎంత 1 ఆంపియర్, R1 ఎంత 2 ఓమ్స్, మొత్తం ఎంత 2 వోల్ట్స్ అనమాట. అంటే V1 అంటే ఎంత 2 వోల్ట్స్. అలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ I అంటే 1, R2 అంటే 3, ఎంత 3 వోల్ట్స్. ఓకే, ఇక్కడ అంతా 3 వోల్ట్స్ అనమాట. నెక్స్ట్ I అంటే 1, R3 ఎంత 5, ఈక్వల్ టు 5 వోల్ట్స్. అంతే కదా, ఇదిగోండి ఇక్కడ 5 వోల్ట్స్ అనమాట. మొత్తం ఎంత ఉండాలి, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 5 వోల్ట్స్, మొత్తం 10 వోల్ట్స్కి ఈక్వల్ అవ్వాలిగా. ట్యాంక్లో 10 వోల్ట్స్ ఉంది, పైపుల్లో మొత్తం ఎంత ఉండాలి, 10 వోల్ట్సే ఉంది. ఇది ట్యాంకు, ఇది పైపులు అనుకోండి. చూసారా, చక్కగా మ్యాచ్ అయిపోయింది మొత్తం. అలా మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఇలా మీకు అన్ని క్వశ్చన్స్ కలిపి ఇవ్వడు, మీకు అర్థం అవటానికి నేను కంబైన్ చేసి చెబుతున్నాను. కాబట్టి భయపడద్దు, ఇంత పెద్ద క్వశ్చన్స్ ఇస్తాడా అని కన్ఫ్యూజ్ అయ్యి మీరు ముందే భయపడమాకండి. ఓకేనా, అర్థమైందా. ఇలాగా ప్రతి క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది కేవీఎల్ మీద ఎలా చేయాలి అనడానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే కెపాసిటర్ గురించి మాట్లాడుకోవాలి. అంతకుముందు మనం రెసిస్టర్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కెపాసిటర్. దీని మీద కూడా ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. చూడండి, కెపాసిటర్ అనేది ఏంటంటే యాక్చువల్లీ దీని సింబల్ ఎలా ఉండిద్ది అంటే ఇది ఒక ప్లేట్ అనమాట, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఓఆర్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇవి రెండు సింబల్స్ కూడా కెపాసిటర్కి మనం లెక్కేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కెపాసిటర్ ఈజ్ ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనమాట. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. కెపాసిటర్ ఒక పని ఏంటి అంటే ఇట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ in the form of electrostatic field అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, దీన్ని తయారు చేసింది కూడా అందుకే. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది, డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ దీని యూనిట్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. యూనిట్స్ ఆర్ ఫ్యారడే అని చదువుతూ ఉంటాం మనం. ఓకేనా, యాక్చువల్లీ మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే అంత ఛార్జ్ స్టోర్ చేసుకునేది అనమాట. ఇదిగోండి ఉదాహరణకి ఇది కెపాసిటర్, ఈ కెపాసిటర్కి నేను వోల్టేజ్ అప్లై చేశాను. ఇదేమో కెపాసిటర్ సమంగా ఉండిద్ది, ఇదేమో బ్యాటరీ, రెండు ఒకలాగే ఉన్నాయి అనుకోవద్దు. ఓకేనా, ఇక్కడేమో ప్లస్, ఇక్కడ మైనస్. అప్పుడు ఈ చుట్టూరప్ప ఈ ప్లేట్ చుట్టూ పాజిటివ్ ఛార్జ్ ఉండిద్ది, ఈ ప్లేట్ చుట్టూ ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉండిద్ది అనమాట. నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఛార్జ్. అంటే మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే అంత ఛార్జ్ని స్టోర్ చేసుకునేది అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కెపాసిటర్. సో ద క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి అనమాట. అంతే కదా, క్యూ అంటే ఛార్జ్, వి అంటే వోల్టేజ్. సో ఛార్జ్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ పోవటానికి మనం కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. సో క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి అనమాట. సి ఇంటూ వి. ఇప్పుడు మన కెపాసిటెన్స్ సి కావాలి. సి ఈక్వల్ టు క్యూ బై వి.
కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఛార్జ్ బై వోల్టేజ్ ఫార్ములా అనమాట. ఛార్జ్ బై వోల్టేజ్. ఒక సర్క్యూట్లో మనల్ని కెపాసిటెన్స్ కనుక్కోమన్నప్పుడు ఛార్జ్ వోల్టేజ్ ఈ రెండు ఇవ్వాలి. ఇవి ఇస్తేనే మనం మెజర్ చేయగలం. ఛార్జ్ని కూలుంబ్ యూనిట్స్ మీకు తెలుసు, వోల్టేజ్కి వోల్ట్ యూనిట్ అనమాట. కూలుంబ్ పర్ వోల్ట్ అని చెప్పలేం కదా, అందుకే ఫ్యారెడ్ ఫ్యారెడ్ అని చదువుతూ ఉంటాం. ఓకేనా, అది అర్థం. ఓకేనా, ఇప్పుడు 1 ఫ్యారెడ్ అంటే అర్థం ఏంటి అంటాడు. 1 ఫ్యారెడ్ అంటే 1 కూలుంబ్ బై 1 వోల్ట్ అనమాట. ఓకేనా, 1 కూలుంబ్ బై 1 వోల్ట్ అంటే 1 కూలుంబ్ ఛార్జ్ని కదిలించడానికి, స్టోర్ చేసుకోవడానికి 1 వోల్ట్ ఖర్చు చేయాలన్నమాట. ఇప్పుడు 2 కూలుంబ్స్ ఖర్చు చేసామనుకో 2 వోల్ట్స్, 3 కూలుంబ్స్ ఖర్చు చేస్తే 3 వోల్ట్స్. అలా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన పదం ఏంటంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, యాక్చువల్గా రెసిస్టర్ అనేది ఏం చేసింది, అపోజ్ చేసింది దేన్ని, కరెంట్ని. అంటే కరెంట్ని అపోజ్ చేస్తే మనం ఏమన్నాం, రెసిస్టర్ అన్నాం. అయితే కెపాసిటర్ కూడా కొన్నిసార్లు కరెంట్ని అపోజ్ చేసిద్ది అనమాట. దాన్ని రియాక్టెన్స్ అనాలి. అంటే రెసిస్టర్ ఏ పని చేసింది, రెసిస్టెన్స్ అనే పని చేసింది. అలాగే కెపాసిటర్ కూడా రెసిస్టర్ చేసే పని చేసింది. కాబట్టి దాన్ని రెసిస్టెన్స్ అనకూడదు, రియాక్టెన్స్ అనాలి. కాబట్టి రెసిస్టర్కి రెసిస్టెన్స్ ఎలాగో అలాగా కెపాసిటర్కి రియాక్టెన్స్. సో ఒక పదంలో చెప్పాలంటే సిమిలర్ టు రెసిస్టర్స్, కెపాసిటర్ ఆల్సో offers opposition to the flow of AC current. AC current అంటే ఏందో మనం ముందు రోజుల్లో మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడతాం అన్నమాట. ఓకేనా, సో కరెంట్కి ఆపోజిట్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. అక్కడేమో మనం రెసిస్టెన్స్ని ఆర్తో చూపించాం, మరి ఇక్కడ ఎలా చూపించాలి, ఇక్కడ XC అని చూపించాలి, XC. దీన్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. దీనికి కూడా యూనిట్స్ ఏంటి, ఓమ్సే. ఎందుకు, ఇది కూడా ఒక రకమైన రెసిస్టెన్సే కదా, కానీ కెపాసిటర్ చేస్తుంది కాబట్టి రియాక్టెన్స్ అని పిలిచాం. ఓకేనా, XC ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ 1/ωc. XC ఈక్వల్ టు 1/ωc అంటారు. 1/ωc అంటే 1/2πfc. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. కెపాసిటివ్ రియాక్టెన్స్కి ఫ్రీక్వెన్సీకి మంచి రిలేషన్ ఉందన్నమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కెపాసిటివ్ రియాక్టెన్స్కి అదేవిధంగా ఫ్రీక్వెన్సీకి మంచి రిలేషన్ ఉంది. ఈ ఫార్ములా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే మీకు ఒక కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైంది. ఓకేనా, అది ఏంటో కూడా నేను చెబుతాను క్లియర్గా. ఇప్పటికీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, XC ఈక్వల్ టు 1/ωc. దాని అర్థం ఏంటి అన్నది నేను క్లియర్గా మీతో చెబుతాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని రిలేషన్స్ చూద్దాం. ఓకేనా, మనకు తెలుసు I ఈక్వల్ టు Q/T. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీకు ఇంకో ఈక్వేషన్ కూడా తెలుసు, ఇప్పుడే వచ్చింది, Q ఈక్వల్ టు C/V. ఇది రెండో ఈక్వేషను. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. I ఈక్వల్ టు Q ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, CV పెట్టుకోవచ్చు, C/V/T. అంటే దీని అర్థం ఏంటి, I ఈక్వల్ టు C/V/T అంటే కరెంట్ అనేది టైంకి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంతే కదా దాని అర్థం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/టైం పీరియడ్. ఇది నోట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/టైం పీరియడ్. ఇప్పుడు
ఈ 1/t ప్లేస్లో ఎఫ్ పెడదాం. I ఈక్వల్ టు ఎఫ్ అనమాట. అంటే కరెంట్ ఫ్రీక్వెన్సీకి ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఈ పాయింట్స్ బాగా అడుగుతుంటాడు. ఒక కెపాసిటర్లో కరెంట్ అనేది టైంకి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా, ఫ్రీక్వెన్సీకి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. అంటే మనకి ఇన్ని విషయాలు అర్థమైనాయి అనమాట. సో సమ్మరీ, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఛార్జ్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. కరెంటు వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. కరెంటు కెపాసిటెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. కరెంటు ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. ఇన్నిటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్న కరెంటు టైంకి మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఎగ్జామ్స్లో చాలా కండిషన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో నోట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదేంటంటే ఇప్పుడే చెప్పాను, ఎగ్జీ ఈక్వల్ టు అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 1/2FC. ఇది అన్నమాట అర్థం. అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ తగ్గిందనుకోండి, ఫ్రీక్వెన్సీ పెరిగిద్ది. కెపాసిటివ్ రియాక్టెన్స్ పెరిగిందనుకోండి, ఫ్రీక్వెన్సీ తగ్గిద్ది. రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది తగ్గితే ఫ్రీక్వెన్సీ ఏమైద్ది? పెరిగిద్ది. ఫ్రీక్వెన్సీ పెరిగితే కరెంట్ ఏమైద్ది? అది కూడా పెరిగిద్ది అనమాట. ఈ రిలేషన్ కూడా బాగా ఇంపార్టెంట్. ఓకేనా, ఇదిగోండి, ఫ్రీక్వెన్సీ పెరిగితే కరెంట్ పెరిగిద్ది. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరిగిద్ది. ఈ ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇవి రెండు ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దృష్టిలో బాగా పెట్టుకోవాలి, బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా, ఇది ఎందుకు మీకు బాగా ఉపయోగపడిద్దో సింపుల్గా చెబుతా నేను. ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాలి, అక్కడ చెప్పంగానే ఇంత ఈజీగా అంటారు మీరు. ఓకేనా పాయింట్. నెక్స్ట్ సబ్ యూనిట్స్ ఆఫ్ ఫ్యారడే. ఫ్యారడేకి కొన్ని సబ్ యూనిట్స్ ఉన్నాయి అన్నమాట. సబ్ యూనిట్స్ ఆఫ్ ఫ్యారడే, ఫ్యారడ్ అంటారు. మీకు బాగా తెలుసు, 1 మైక్రో ఫ్యారడ్ అంటే ఎంత? 10⁶ ఫ్యారడ్ అనమాట. నెక్స్ట్ 1 నానో ఫ్యారడ్ అంటే ఎంత? 10⁻⁹ ఫ్యారడ్ అనమాట. సారీ, -6. -6 అంటే మైక్రో, నానో అంటే 10⁻⁹, 1 పీకో ఫ్యారడ్ అంటే 10⁻⁻12 ఫ్యారడ్ అనమాట. ఈ 3 వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనకి ఇచ్చే ఫ్యారడేస్ వాల్యూస్ ఇవే ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద కెపాసిటెన్స్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద కెపాసిటెన్స్, కెపాసిటీని ప్రభావితం చేసే అంశాలు మాట్లాడుకుందాం. ఓకేనా, ఇదిగోండి, ఇది కెపాసిటర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇదేమో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అనమాట. ఇప్పుడు కెపాసిటర్ అనేది ఫస్ట్ ఏరియా మీద ఆధారపడిద్ది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ అనమాట. రెండు వైపులా 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియా మీద ఆధారపడిద్ది. ఎలాగా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా. అడుగుతూ ఉంటాడు కెపాసిటర్ అనేది వేటి మీద ఆధారపడిద్ది అని. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, డిఎన్ పైన రాశాను కదా, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. డిస్టెన్స్ పెంచామనుకోండి, కెపాసిటెన్స్ తగ్గిద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఏరియా పెంచితే కెపాసిటర్ పెరిగిద్ది. నెక్స్ట్ ఈ మధ్యలో ఏదో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉండిద్ది అనమాట, దాన్ని డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటారు. సో మూడోది టైప్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఆ 2 ప్లేట్స్ మధ్య ఉన్న మెటీరియల్ని డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటారు. తర్వాత టెంపరేచర్ మీద కూడా ఆధారపడి ఉండిద్ది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్లేట్స్ యొక్క రెసిస్టెన్స్ మీద కూడా ఆధారపడి ఉండిద్ది. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడిగాడు. కెపాసిటర్ అనేది 5 వాటి మీద ఆధారపడి ఉండిద్ది. ఏరియా, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్, టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్లేట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, కెపాసిటర్ కనుక్కోవడానికి ఫార్ములా కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఏ బై డి. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎప్సిలాన్ ఇంటూ ఏ బై డి. మీ అందరికీ సి అంటే తెలుసు కెపాసిటెన్స్, ఏ అంటే తెలుసు ఏరియా, డి అంటే తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. కానీ ఈ అంటే ఏంటో తెలియదు కదా. చూడండి, ఎప్సిలాన్ ఈక్వల్ టు, కొత్తగా వినుంటారు, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అని పిలవాలి. ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మియబిలిటీ. ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి అర్థం అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఎయిర్. అనమాట. ఇది ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అంటాడు, 8.854 ఇంటూ 10⁻⁻12 కూలుమ్స్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. పర్మియబిలిటీ ఆఫ్ ఎయిర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎప్సిలాన్ అంటే డైఎలక్ట్రిక్ మీడియం అనమాట. ఇందా చెప్పాను కదా, కెపాసిటెన్స్ అనేది డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద ఆధారపడుతుంది అని. సో ముఖ్యంగా ఈ మూడింటిని మనం ఫార్ములాలో తీసుకోవాలన్నమాట. ఏరియా, డిస్టెన్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్, ఆ మూడింటిని మనం రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మీరు కొత్తగా ఒక పదం విన్నారు, పర్మియబిలిటీ. దాని అర్థం ఏంటో మాట్లాడదాం. పర్మియబిలిటీ అంటే మన భాషలో అర్థమయ్యేలా మీకు చెప్పాలంటే పర్మిషన్ అనమాట. అర్థమైందా? ఒక కెపాసిటరు ఎంత కెపాసిటెన్స్ని తనకుండా తీసుకెళ్ళగలదు. ఒక మెటీరియల్, ఎనీ మెటీరియల్ ఎంత కెపాసిటెన్స్ని తన గుండా ఎలో చేయగలదు అని చెప్పడం అన్నమాట. అంటే ఎంత కెపాసిటెన్స్ అంటే, కెపాసిటెన్స్ ఎలా స్టోర్ అయ్యిద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ అయ్యిద్ది. అంటే ఒక కెపాసిటర్ అనేది తనకుండా ఎంత పర్మిషన్ ఇవ్వగలదు, ఎంత ఛార్జ్ స్టోర్ అవడానికి పర్మిషన్ ఇవ్వగలదు. అంటే ఏదో ఒక మెటీరియల్తో తయారు చేస్తాం కదా, ఇదిగోండి ఈ మధ్యలో భాగం ఏదో ఒక మెటీరియల్తో తయారు చేస్తాం, దాన్ని డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నాడు. కరెక్టే. ఆ మెటీరియల్ ఎంత కెపాసిటెన్స్ని స్టోర్ చేసుకోగలదు, ఎంత తన గుండా ప్రవహింప చేయగలదు అని అర్థం అన్నమాట. ఓకేనా పాయింట్? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్, ఇది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టర్స్ ఎలా సిరీస్లోనే ప్యారల్లో ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. కెపాసిటర్స్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఇదేమో ఏ, ఇదేమో బి, C1 C2 C3, ఇదేమో CN అనమాట. ఇప్పుడు దీనికి ఫార్ములా చూడండి, అక్కడ మనం సిరీస్లో డైరెక్ట్గా రాసాం. రెసిస్టెన్స్లో ప్యారలల్ ఫార్ములా కెపాసిటర్లో సిరీస్కి రాయాలి. అంటే 1/C ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్ 1/C1. ఇది ఫార్ములా అనమాట, చాలా ఇంపార్టెంట్. రెసిస్టర్స్కి ప్యారల్లో కనెక్ట్ చేస్తే మనం ఏ ఫార్ములా వాడతామో అది ఇక్కడ సిరీస్లో వేయాలి, ఆపోజిట్ వేయాలన్నమాట. దేనికి? రెసిస్టర్స్కి ఆపోజిట్లో కెపాసిటర్స్ ఒక ఫార్ములాస్ ఉంటాయి అని మనసులో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. ఓకేనా. ప్యారలల్ అంటే ఎలా కనెక్ట్ చేయాలి? ఇలాగే మనం కనెక్ట్ చేయాల్సింది. సిరీస్లో ఉంటే ప్యారలల్ ఫార్ములా వేసాం, ఇప్పుడు ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా.
ఇది ఏ, ఇది బి, ఇది C1, ఇది C2, ఇది C3. ఈ మూడు ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు ఎలా చెబుతారు ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయని? కరెంట్ ఏమైంది? డివైడ్ అవుతుంది. కరెంట్ ఎక్కడ డివైడ్ అయితే ఆ సర్క్యూట్ ఏమున్నట్టు? ప్యారల్గా కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? C ఈక్వలెంట్ ఈక్వల్ టు రెసిస్టర్స్ సిరీస్లో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అది ఇక్కడ ప్యారల్లో రాయాలన్నమాట. సో C1 ప్లస్ C2 ప్లస్ C3, ఇది ఫార్ములా. ఓకేనా? రెసిస్టర్స్ సిరీస్ ఫార్ములా, కెపాసిటర్స్ ప్యారలల్ ఫార్ములా, కెపాసిటర్ సిరీస్ ఫార్ములా, రెసిస్టర్స్ ప్యారలల్ ఫార్ములా అనమాట. అలా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఒక క్వశ్చన్ చేపిద్దాం, అదే పడి ఉండిద్ది, నేర్చుకున్నట్టు ఉండిద్ది కదా. అర్థమైతే సాల్వ్ చేయండి, క్వశ్చన్ని పాస్ చేసుకొని. ఓకేనా? మీకు ఎంతవరకు ప్రాక్టీస్ అర్థమవుతుందో మీకు క్లియర్గా ఇక్కడ అర్థమైపోయింది. ఇలా సర్క్యూట్ ఇస్తాడు. సి ఈక్వలెంట్ ఎంత, కెపాసిటెన్స్ యొక్క టోటల్ ఈక్వలెంట్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇదేమో 20 మైక్రోఫారడ్, ఇదేమో 5 మైక్రోఫారడ్, ఇదేమో 6 మైక్రోఫారడ్. ఎక్కువగా కెపాసిటర్స్ వాల్యూస్ మైక్రోఫారడ్లో వాడుతూ ఉంటాం మనం. 20 మైక్రోఫారడ్, ఇదేమో 60 మైక్రోఫారడ్. ఓకేనా? ఇలా ఇచ్చాడు మనకి. ఇప్పుడు మన సి ఈక్వలెంట్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, ఏది సిరీస్లో ఉన్నాయి ఏది ప్యారల్ ఉన్నాయో పట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇలా కరెంట్ వెళ్ళింది ఐ, ఇలా కరెంట్ వెళ్ళింది ఐ, ఇలా కరెంట్ వెళ్ళింది ఐ. కరెంట్ ఇక్కడ డివైడ్ అయ్యింది. డివైడ్ అవ్వక ముందు ఇవి రెండు ఎలా ఉన్నాయి? 25 రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. సారీ, ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. కరెంట్ సేమ్గా ఉంది కదా, కాబట్టి సిరీస్లో ఉంటే ఏ ఫార్ములా వేయాలి? 1/C1 ప్లస్ 1/C2. ఓకేనా? షార్ట్ కట్ తెలుసు కదా, 20 × 5/20 ప్లస్ 5 25, 5 ఒకట్లు 5 5లు, 5 ఒకట్లు 5 4లు, 4 మైక్రోఫారడ్ వచ్చింది మొత్తం. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే నాకు 4 మైక్రోఫారడ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మార్చి రాస్తున్నాను. 4 మైక్రోఫారడ్, తర్వాత మిగిలిపోయిన 6 మైక్రోఫారడ్, తర్వాత 20 మైక్రోఫారడ్, తర్వాత ఇక్కడేమో 60 మైక్రోఫారడ్. ఇదే కదా సర్క్యూట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది 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 ఈ మూడు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఎందుకు? ఇదిగో కరెంట్ డివైడింగ్ చూడండి, I1, I2, I3. వెన్ కరెంట్ డివైడ్ దట్ ఈస్ ప్యారలల్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. అంతే కదా. ప్యారల్లో ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇదిగోండి, C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే 4 ప్లస్ 6 ప్లస్ 20, 26. మొత్తం ఎంత వచ్చింది మనకి? 30 మైక్రోఫారడ్ వచ్చింది. ఇదనమాట. ఇప్పుడు సింపుల్గా సర్క్యూట్ మార్చేసామనుకో మనం. ఒక్క నిమిషం, ఇప్పుడు సింపుల్గా సర్క్యూట్ మనం మార్చేసామనుకో, ఇక్కడేమో 60 మైక్రోఫారడ్ వచ్చింది, ఇక్కడేమో 30 మైక్రోఫారడ్ వచ్చింది. అంతే కదా. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్గా ఉన్నాయి. కాబట్టి సి ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/60 ప్లస్ 1/30. షార్ట్ కట్ ఏంటి? 60 × 30/60 ప్లస్ 30 90, 0 0, 3 రోజులు 6, 3 3 9, 3 10లు, 10 రోజులంతా 20, 20 మైక్రోఫారడ్. సింపుల్గా వచ్చేసింది ఆన్సర్. ఒక్క నిమిషం, పేపర్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకేనా? పాయింట్ క్లారిటీ వచ్చింది కదా మీకు. కెపాసిటర్స్ గురించి ఒక ఐడియా క్రియేట్ అయింది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చిన్నది, ఇంకో చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. వెరీ ఎగ్జామ్ బాగా అడుగుతూ ఉంటాడు. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్.
చూడండి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్కి ఫార్ములా ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ సి అంటే కెపాసిటర్, వి అంటే వోల్టేజ్, ఈక్వల్ టు ఆఫ్ సివి స్క్వేర్, ఈక్వల్ టు ఆఫ్ సివి స్క్వేర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఏ ఫామ్లో, స్టాటిక్ ఫామ్లో అయి ఉండిద్ది, కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఎగ్జామ్స్లో క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. ఉదాహరణకి డిటర్మైన్ ఎనర్జీ ఇన్ కెపాసిటర్, ఎనర్జీ ఇన్ కెపాసిటర్ అని చెప్పి మనకు వాల్యూస్ ఇస్తారు. ఉదాహరణకి సి ఈక్వల్ టు 50 మైక్రోఫారెడ్, వి ఈక్వల్ టు 200 వోల్ట్స్, దెన్ ఫైండ్ ఎనర్జీ అంటాడు. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి మనం? ఇదిగోండి, ఈ ఈక్వల్ టు 1/సి అంటే ఎంత, 50 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6, నెక్స్ట్ 200 హోల్ స్క్వేర్, అప్పుడు 1/2 ఇంటూ 10 ఇంటూ 10⁻⁻6, 2 స్క్వేర్ అంటే ఎంత, 4 అనమాట, ఇంటూ 10⁻4, అంతే కదా. 2 సున్నాలు, 100 ఇంటూ 100, 10⁻4 అయిపోయింది. ఇప్పుడు ఈ 2 2 ఒకట్లు 2 రోజులు క్యాన్సిల్ అయ్యింది. ఓకేనా, 5 రోజులు అంటే ఎంత, 100 అంటే 10 స్క్వేర్, 10⁻⁻6, 10⁻4 అనమాట. ఓకేనా, ఇప్పుడు 10⁻6 ఇంటూ 10⁻⁻6, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ ఎం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఇది మీకు ఐడియా ఉండాలి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అలాగే -6 + 6 క్యాన్సిల్ అయిపోయింది. సో 10⁻0, 0 అంటే ఏమి అనుకోవద్దు, పవర్లో 0 అంటే 1 అనమాట. సో 1 జౌల్. ఓకేనా, సో 200 వోల్టేజ్ ఒక 50 మైక్రోఫారెడ్ కెపాసిటర్కి ఇస్తే అది ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకునిద్ది, 1 జౌల్, 1 అండ్ ఓన్లీ 1 జౌల్ ఎనర్జీని స్టోర్ చేసుకునిద్ది అనమాట. ఏంటది, కెపాసిటర్. ఓకేనా, పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు చక్కగా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు రివిజన్గా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫోన్లో ఉంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ట్రైన్లో వెళ్ళేటప్పుడైనా కూర్చొని చక్కగా రివిజన్ చేసుకోవచ్చు. నా క్లాసెస్ ఒకసారి వినుంటారు కదా, విని రివిజన్ చేసుకున్నారనుకోండి, మీకే బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఫార్ములా అన్నీ ఒక చొక్కన రాస్తాను మీకు అర్థం అవడానికి. ఓకేనా, సి ఈక్వల్ టు ఎప్సిలాన్ A/D, ఇది ఒక ఫార్ములా. రెండోది Q ఈక్వల్ టు C ఇంటూ V, ఇది ఒక ఫార్ములా. మూడోది E ఈక్వల్ టు ఆఫ్ CV స్క్వేర్, ఇది ఒక ఫార్ములా. తర్వాత నాలుగోది C ఈక్వల్, సిరీస్లో ఉన్నప్పుడు అనమాట, C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2, ఇది ఎప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ C ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 ప్లస్ C2, రెండు ఇచ్చినప్పుడు అనమాట, ఇప్పుడు ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆరోది XC ఈక్వల్ టు 1/2πfc, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను. XC ఈక్వల్ టు 1/2πfc అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, కేస్ 1, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలామందికి తెలియదు, కానీ చాలా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. గమనించండి, కేస్ 1 మాట్లాడుతున్నాను. ఫ్రీక్వెన్సీ 0 అయింది అనుకున్నాం. దెన్ XC ఈక్వల్ టు 1/0, అంతే కదా. ఈ F ప్లేస్లో నేను 0 పెట్టాను అనుకో, మొత్తం 0 అయిపోయింది. 1/0 అంటే అర్థం ఏంటి, ఇన్ఫినిటీ. XC ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇక్కడ ఏమైంది, ఇన్ఫినిటీ అయింది. అంటే దాని అర్థం ఏంటి, అప్పుడు సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఓకేనా, ఓపెన్ సర్క్యూట్, అంత రియాక్టెన్స్ ఉంది. ఓకేనా, అంటే అర్థం ఏంటి, ఫ్రీక్వెన్సీ దేనికి ఉండిద్ది 0, ఫ్రీక్వెన్సీ దేనికి ఉండిద్ది అంటే
డీసీ కరెంట్ తెలుసు మీకు. డీసీ కరెంట్ ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇక్కడేమో ఇదేమో టైము. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. అంటే డీసీ కరెంట్ ఎలా ఉండిద్ది, కాన్స్టెంట్గా ఉండిద్ది. సో కాన్స్టెంట్గా ఉండిద్ది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమైపోయింది, జీరో అయిపోయింది. సో డీసీ కరెంట్కి ఫ్రీక్వెన్సీ జీరో కాబట్టి అది ఎలా పనిచేస్తుంది, ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ అంటే కెపాసిటర్ అనేది డీసీ కరెంట్ని బ్లాక్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఓకేనా, ఎందుకు బ్లాక్ చేసింది, ఫ్రీక్వెన్సీ జీరో కాబట్టి. ఫ్రీక్వెన్సీ జీరో అయితే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇన్ఫినిటీ అయింది, అయితే సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి కెపాసిటర్ ఏమైంది, డీసీ కరెంట్ని బ్లాక్ చేసిద్ది. ఓకేనా, ఇప్పుడు కేస్ టూ చూద్దాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ అయింది అనుకుందాం. ఇందాకేమో ఫ్రీక్వెన్సీ జీరో అయింది, ఇప్పుడేమో ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ అయితే ఏమైంది, ఎక్సీ ఈక్వల్ టు 1/2πfc. అప్పుడు 1/∞ అయిపోయింది. అప్పుడు 1/∞ అంటే ఎంత వాల్యూ, జీరో అనమాట. ఏంటి, జీరో అంటే అర్థం ఏంటి, షార్ట్ సర్క్యూట్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది జీరో అయితే షార్ట్ సర్క్యూట్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అయితే ఓపెన్ సర్క్యూట్. ఓకేనా, ఇప్పుడు డీసీ కరెంట్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి మరి, ఏసీ కరెంట్ని పాస్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఎంతో కొంత ఉండేది ఏ కరెంట్కి, ఏసీ కరెంట్కి, అందుకే దాన్ని పాస్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ జీరో ఉండేది దేనికి, డీసీ కరెంట్కి. చాలామందికి తెలియదు కెపాసిటర్ డీసీని బ్లాక్ చేస్తుంది. నువ్వు డీసీ వద్దు, నీకు డీసీ వద్దు అనుకున్నావు, కెపాసిటర్ వాడుకో సర్క్యూట్లో. ఏసీ మాత్రమే వెళ్ళాలనుకున్నావు, అప్పుడు అక్కడ చక్కగా కెపాసిటర్ వాడుకో. కెపాసిటర్ ఏసీని మాత్రమే పంపించిద్ది, డీసీ వస్తే అడ్డగించిద్ది. ఓకేనా, అందుకే సింబల్ ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి కెపాసిటర్. ఓకేనా, ఇది ఏసీని పంపిస్తూ ఉండిద్ది. ఇదిగోండి ఏసీ అంటే ఇదే కదా, ఏసీ సప్లై అంటే మనం ఏమంటాం, ఇలా చూపిస్తూ ఉంటాం. ఇది ఏసీ కరెంటు, ఇదేమో డీసీ కరెంట్ అనమాట. మీకు నెక్స్ట్ వస్తాయిలే, మీకు అర్థం అవడానికి చూపిస్తూ ఉన్నా. ఇదిగోండి క్లియర్గా గీస్తా చూడండి. ఇది కెపాసిటర్ సింబల్, అర్థం అవడానికి ఇలా చూపిస్తూ ఉంటారు. ఇది ఏసీ కరెంట్ని పంపించిద్ది, డీసీ కరెంట్ని పంపించదు. ఇదేమో డీసీ కరెంటు, ఇదేమో ఏసీ కరెంటు. సింబాలిక్గా అర్థం అవడానికి అనమాట. సో ఇట్ ఎలోస్ ఏసీ, ఇదిగోండి పాస్ చేస్తుంది. ఎందుకు, ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి. ఫ్రీక్వెన్సీ జీరో డీసీకి, అందుకే డీసీని బ్లాక్ చేస్తుంది. ఈ రెండు విషయాలు చెప్పడానికి నేను ఇంత విషయం చెప్పా. నేను చెప్పచ్చు డైరెక్ట్గా కెపాసిటర్ డీసీ బ్లాక్స్ ఎలో ఏసీ అని ఈజీగా చెప్పేయచ్చు. ఏ అంటే ఏ, ఎలో ఏసీ అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ నేను అలా చెప్పను. ఐ నో ద కాన్సెప్ట్, నేను నేర్చుకున్నాను, మీకు అలాగే నేర్చుకుంటారని చెబుతున్నాను. ఓకేనా పాయింట్, అదనమాట అర్థం. ఎగ్జామ్లో అడుగుతాడు, కంపల్సరీగా మనసులో గుర్తుపెట్టుకొని చక్కగా సాల్వ్ చేయండి. ఓకేనా, దీంతో కెపాసిటర్ అనే ఒక ఎలిమెంట్ చక్కగా కంప్లీట్ అయింది. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇండక్టర్. ఇండక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇండక్టర్ అనేది, ఇండక్టర్ సింబల్ తెలుసు కదా, ఒక వైర్ తీసుకొని ఇలా రోల్ చేసినట్టు మనకు కనపడుతూ ఉండిద్ది. దాన్ని మనం ఇండక్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా, కొన్ని చోట్ల ఇలా కూడా ఉండిద్ది అనమాట, ఇలా యారో మార్క్ ఉండిద్ది. దాన్ని ఏమనాలంటే వేరియబుల్ ఇండక్టర్ అనాలి. వేరియబుల్ ఇండక్టర్, ఇదేమో జస్ట్ ఇండక్టర్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అవును, దీని సంగతి ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది కూడా ఎనర్జీని స్టోర్ చేసుకునిద్ది. అవునా, ఎలాగా, ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్. కెపాసిటర్ ఏమో ఎలక్ట్రోస్టాటిక్, మరి ఇండక్టర్ ఏమో ఎలక్ట్రోమాగ్నెటిక్ అనమాట. ఇదేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ రూపంలో అయితే అదేమో ఎలక్ట్రోస్టాటిక్ రూపంలో చేసుకుంటూ ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ మనకు తెలుసు V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అంటే అర్థం ఏంటి? V ఈక్వల్ టు I ఇంటూ R. దీన్ని మనం ఏమనాలి? రెసిస్టెన్స్ అనాలి. ఇది ఇప్పుడు చెప్పే పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V ఇప్పుడే చెప్పాను. అంటే Q ఈక్వల్ టు C ఇంటూ V అనమాట. అంటే దీన్ని ఏమనాలి? కెపాసిటెన్స్ అనాలి. ఓకేనా. C ఈక్వల్ టు కెపాసిటెన్స్ అని చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పేది Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అనమాట. పై ఇదేమో ఛార్జ్, ఇదేమో పై. అంటే Q ఈక్వల్ టు L ఇంటూ I. దీన్ని ఇండక్టెన్స్ అనాలన్నమాట. ఈ మూడిటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓమ్స్లా వర్క్ అయ్యిద్ది. ఓకేనా. అందుకే ఈ మూడింటిని ఏమంటారంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. మూడిటికి ఎగ్జామ్లో అడిగాడు, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఈ మూడిట్లో దేనికి ఓమ్స్లా అప్లై అయ్యిద్ది, దేనికి అవ్వదు అని అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడిటికి అయ్యిద్ది. ఓకేనా. పై అంటే అర్థం ఏంటి? ఫ్లక్స్. I అంటే అర్థం ఏంటి? కరెంట్. L అంటే అర్థం ఏంటి? ఇండక్టెన్స్ అనమాట. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెబుతున్నాను. కెపాసిటర్ అనగానే నీకు వోల్టేజ్ గుర్తుకు రావాలి. ఇండక్టర్ అనగానే కరెంట్ గుర్తుకు రావాలి. కరెంట్కి ఇండక్టెన్స్కి దగ్గర రిలేషన్ ఉండిద్ది, కెపాసిటెన్స్కి వోల్టేజ్కి దగ్గర రిలేషన్ ఉండిద్ది. ఓకేనా. సో ఇండక్టెన్స్ ఎప్పుడు కూడా కరెంట్కి బాగా దగ్గర ఉండిద్ది, కెపాసిటెన్స్ ఎప్పుడు వోల్టేజ్కి. చాలా ఇంపార్టెంట్. అందుకే దీని ఫార్ములాలో V ఉంది, అందుకే దీని ఫార్ములాలో I ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా ఫార్ములా చెప్పేస్తున్నాను. మీకు ఇందాక అర్థమైపోయింది కదా. కెపాసిటర్, ఇండక్టర్ని ఈజీగా చెప్పేస్తాను. ఇండక్టర్ ఇన్ సిరీస్, ఎలా కనెక్ట్ చేయాలి? ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. ఇలాగా. దీనేమో L1, L2, L3, L4, Ln అనమాట. ఇది A, ఇది B. సేమ్ రెసిస్టర్ లాగే అనమాట. L ఈక్వల్ టు మనం కూడా ఇక్కడ ఏం రాసాం? R1 ప్లస్ R2 అని రాసాం కదా. ఇక్కడ కూడా అంతే. L1 ప్లస్ L2 ప్లస్ L3 అండ్ సో ఆన్ Ln. రెసిస్టర్స్కి సిరీస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫార్ములా రాస్తామో ఇండక్టర్స్కి సిరీస్లో కూడా అలాంటి ఫార్ములానే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇండక్టర్స్ ఇన్ ప్యారలల్. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎలా సాల్వ్ చేయాలంటే ఇదేమో A, ఇదేమో B, L1, L2, L3, L4. అప్పుడు L ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 ప్లస్ 1/L4. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. ఇండక్టర్లో స్టోర్ అయ్యే ఎనర్జీ గురించి ఏం చెబుతావు అని అడిగామనుకోండి. ఫార్ములా ఈక్వల్ టు ఆఫ్. అక్కడేమో C రాసాం, ఇక్కడేమో L రాయాలి. అక్కడేమో V² రాసాం, ఇక్కడేమో I² రాయాలి. కెపాసిటర్కి ఏమో ఈక్వల్ టు ఆఫ్ CV², ఇది LI².
ఇందాక చెప్పాగా ఇండక్టర్ అనగానే నీకు కరెంట్ ఎప్పుడు జ్ఞప్తికి రావాలి. ఓకేనా. నెక్స్ట్ అక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకేనా. ఇండక్టివ్ రియాక్టెన్స్ అక్కడేమో ఎక్సి, ఇక్కడేమో ఎక్స్ఎల్ అనమాట. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఒమేగా అంటే 2πf ఎల్ అనమాట. ఇది అక్కడేమో 1/2πfc, ఇక్కడేమో 2πf ఎల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కేజులు చూద్దాం. కేజ్ 1లో ఏమైందో చూద్దాం. కేజ్ 1లో దీన్ని ఈక్వల్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0. అంటే ఏ కరెంట్ అది? డీసీ కరెంట్ అనమాట. సో డీసీ అని రాశాను. అప్పుడు ఏమైంది? ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πfl. అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఇంటూ 0 ఇంటూ ఎల్. మొత్తం అయిపోయింది 0 అయిపోయింది. ఓకేనా. సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏంటి? షార్ట్ సర్క్యూట్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎప్పుడైతే 0 అవుతుందో అది షార్ట్ సర్క్యూట్. అంటే డీసీని ఏం చేసిద్ది? ఎలో చేసిద్ది అనమాట. షార్ట్ అయిందంటే ఎలో అయింది, ఓపెన్ అయితే ఎలో అవ్వదు. నెక్స్ట్ కేస్ 2 మాట్లాడదాం. కేస్ 2 ఇందాక ఫ్రీక్వెన్సీని 0 చేసాం కదా, ఇప్పుడు ఇన్ఫినిటీ చేద్దాం. అంటే ఎక్కువ అనమాట. ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ఎక్కడుందా? ఏసీలో. అసలు ఉన్నది డీసీలో. అప్పుడు ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఇంటూ ఎఫ్ ఇంటూ ఎల్. అప్పుడు ఎక్స్ఎల్ కూడా ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దాన్ని ఏమనాలి? ఓపెన్ సర్క్యూట్ అనాలి. ఏమనాలి? ఓపెన్ సర్క్యూట్ అనాలి. ఓపెన్ సర్క్యూట్లో ఏమైద్ది? బ్లాక్ అయింది. ఏమైద్ది? బ్లాక్ అయింది. కాబట్టి ఇండక్టర్ డీసీ కరెంట్నేమో ఎలో చేస్తుంది, ఏసీ కరెంట్నేమో బ్లాక్ చేస్తుంది. రివర్స్ అనమాట. ఓకేనా. ఉదాహరణకి ఇండక్టర్ సింబల్ తీసుకోండి. ఇలాగా ఇలా తీసుకున్నాం అనుకోండి. డీసీ అంటే ఏంటి? స్ట్రైట్గా వెళ్ళిపోవటం కదా. ఇదిగోండి స్ట్రైట్గా వెళ్తుంది చూసారా. కాబట్టి డీసీ ఎలో, ఏసీ బ్లాక్ అనమాట. ట్రిక్ అనమాట. బొమ్మను చూసి గుర్తుపెట్టుకోవటం ఇందాకట్లాగా. ఇదిగోండి ఇది కూడా ఒక రకమైన ట్రిక్ అనమాట, మీకు అర్థం అవడానికి అంతే. ఓకేనా. అది సో ఇండక్టర్ ఏమో డీసీని ఎలో చేస్తుంది, కెపాసిటర్ ఏమో డీసీని బ్లాక్ చేస్తుంది. ఒకటి ఎలో చేస్తే ఒకటి బ్లాక్ చేసిద్ది. ఏసీని ఏది ఎలో చేస్తే మరొకటి బ్లాక్ చేసిద్ది అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ డీసీ వోల్టేజ్ సోర్సు, ఏసీ వోల్టేజ్ సోర్సు, వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. డీసీ వోల్టేజ్ సోర్స్ దీన్ని ఎప్పుడైనా మనం రిప్రజెంట్ చేయాలనుకోండి సర్క్యూట్స్లో, ఇలా ప్లస్ ఇది మైనస్ ఇలా చేయొచ్చు, లేదా ప్లస్ మైనస్ ఇలా బయట వైపు చెప్పచ్చు, లేదా ప్లస్ మైనస్ ఇలా కూడా చెప్పచ్చు. ఇలా 3 రకాలుగా మీకు ఎక్కడ కనపడినా అది ఏ వోల్టేజు? డీసీ వోల్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏసీ వోల్టేజ్ సోర్స్. ఏసీ వోల్టేజ్ సోర్స్ని ఎప్పుడైనా మనం చూపించాలనుకోండి ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే అదొక సైన్ వేవ్ కదా, మన సైన్ వేవ్ లాగా రిప్రజెంట్ చేస్తాం కదా, అందుకే ఇలా ప్లస్ మైనస్ రాసి ఇలా మనం చూపించాలన్నమాట. దాన్ని వోల్టేజ్ సోర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ డీసీ కరెంట్ని ఎప్పుడైనా చూపించాలనుకోండి డీసీ కరెంట్ సింబల్ ఇదేమో వోల్టేజ్, ఇదేమో టైమ్, కాన్స్టెంట్గా ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇలా ఉండిద్ది. దీన్ని డీసీ కరెంట్ అంటారు. దీన్ని టైం ఇండిపెండెంట్ కరెంట్ అంటారు. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్.
ఓకేనా. అందుకే టైంతో సంబంధం లేదు కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎలా ఉండిద్ది, జీరోగా ఉండిద్ది. ఫ్రీక్వెన్సీ విల్ బి జీరో. అదేగా మనం రాసాం ఇందాక. ఇదిగోండి ఇలాంటి చోట్ల ఏమైనా రిప్రజెంట్ చేశాను, డీసీ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు జీరో అని చూపించానా లేదా. ఇదిగోండి ఇక్కడ డీసీ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు జీరో. దాని అర్థం ఇదే అనమాట, ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్, టైము. టైంతో సంబంధం లేదంటే అర్థం ఏంటి, ఫ్రీక్వెన్సీ జీరోనే కదా అర్థం. ఎందుకు, ఎఫ్ ఈక్వల్ టు 1 టైం పీరియడ్. టైం పీరియడ్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఉంది. అసలు టైం పీరియడ్తోనే సంబంధం లేదంటే ఫ్రీక్వెన్సీ ఏమైపోయిద్ది, జీరో అయిపోయిద్ది అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే చూడండి, ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. దీన్ని సైనుసాయిడల్ వేవ్ ఫామ్ అంటారు. ఓకేనా. సైనుసాయిడల్ వేవ్ ఫామ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో వోల్టేజ్, ఇక్కడేమో టైం. చూసారా, టైం ఉంది కదా. సో టైం ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా దీనికి చక్కగా ఉండిద్ది. టైంతో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ సంబంధం లేదు. ఓకేనా. ఐడియల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, టైం పీరియడ్ దీనికి ఉండిద్ది అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి టైం పీరియడ్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఎ డిపెండెంట్, టైం డిపెండెంట్ వేవ్ ఫామ్. టైంతో తగ్గట్టుగా మూవ్ అవుతూ ఉంది. దానికి అలా లేదనమాట. అందుకే దాన్ని అలాగా దీన్ని ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. డౌట్ ఏమీ లేదు కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడతో బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా. ఈ యూనిట్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి అదేవిధంగా వేరే ప్రతి రైల్వే ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడింది. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్, నేను ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేపిస్తే వైసీటీ బుక్లో, అప్పుడు ఏమైనా క్వశ్చన్స్ కొత్తగా వస్తే వాటిని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీరు వైసీటీ బుక్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి వైసీటీ బుక్ ఓపెన్ చేసి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. అవని పక్షాన 1-2 సార్లు గమనించండి, తప్పనిసరిగా వచ్చింది. రాని క్వశ్చన్ నేర్చుకోండి, వచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఇక్కడతో బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సింపుల్ మిషన్స్. సింపుల్ మిషన్స్ని మాట్లాడతాను. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో సింపుల్ మిషన్స్ అనేది చాలా సింపుల్ యూనిట్ అనమాట. దీని గురించి బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.